లీడర్తో ముఖాముఖి కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బొల్లినేని కృష్ణయ్య గారు. టీడీపీ తరపున అభ్యర్థిగా ఆయన బరిలో దిగుతున్నారు. ప్రస్తుతం ఆత్మకూరులో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. దానికి కారణం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డికి ప్రత్యర్థిగా కృష్ణయ్య గారు ఉండడం వల్ల. సో ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ వస్తుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ప్రజాదరణ చాలా బాగుంది. కానీ నేను నామినేషన్ చూసిన తర్వాత దగ్గర 40,000 జనం రోడ్ షోకి రావడం జరిగింది. వాళ్ళ ముఖంలో విజయం మీదే, భారీ మెజారిటీతో గెలుస్తారు మీరు, ప్రతి ఒక్కరు అలాగే అంటున్నారు. వాళ్ళు మాట్లాడినటువంటి తీరు, వాళ్ళు చూపించినటువంటి ఫేస్లో ఉన్నటువంటి ఫీలింగ్స్ కానీ విజయం అనేది వచ్చేసింది అన్నట్టుగా ఉంది. మీరు 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు కానీ అంతగా యాక్టివ్గా లేరు. మళ్ళీ 2014లో చంద్రబాబు గారి సూచన మేరకు ఆత్మకూరులో మీరు పోటీ చేస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్న ఒక చిన్న కోరిక మేరకు మళ్ళీ మీరు ఎన్నికల బరిలోకి రావాల్సి వచ్చింది. ఏం చెప్పి ఒప్పించారు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు? మళ్ళీ ఆత్మకూరు నుంచి పోటీ చేయడానికి మీరు సుముఖంగా ఎలా ఉన్నారు? 99లో గెలిచామమ్మా. తర్వాత ఓడిపోయాం 2004, అది కూడా చెప్పాలి మీకు. ఓడిపోయిన తర్వాత చాలా పనులు చేశాను. ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా చేశాను. ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ కాలనీలు కానీ, మైనార్టీస్ కానీ, తర్వాత బీసీలు కానీ, కొద్ది చోట్ల ఫార్వర్డ్ క్యాస్ట్లో కానీ చాలా దేవాలయాలు నిర్మించాను. భక్తి అనేది అవసరము, భక్తి అనేది శక్తితో సమానం. కాబట్టి ఆ శక్తి వాళ్ళకి కావాలంటే దేవాలయం కావాలి. దేవుడి మీద భక్తితో వచ్చేదే ఈ శక్తి అనేది. కాబట్టి దేవాలయం కావాలంటే నాకు ఉన్న వరకు నేను సాయం చేయడం జరిగింది. అంటే ఒక చోట 25,000, కొన్ని చోట్ల 50,000 అలా అప్పట్లో ఇచ్చుకుంటూ పోయాను. 150 దేవాలయాల పైనే ఈ కాలనీస్లో ఇవ్వడం జరిగింది. తర్వాత 2 పొక్కులను పెట్టాం, ఒక ట్రైలర్ పెట్టాం. రైతులకు సాగునీరు కొరకు కాలువలు తవ్వాం, బావులు తవ్వాం, ఎక్కడైనా గుంతలు ఉంటే పూడ్చాము. రకరకాల అవి చేయగలిగిన పనులు ఏదైతే ఉందో వాళ్ళకి ఏదైతే ఉపయోగమో అవన్నీ కూడా ఆయిల్ వాళ్ళు పెట్టుకున్నారు. పొక్కులే మిగతా అన్నీ కూడా మనం ఆ సేవ మనం అందించాం, మన సొంతం. కొద్ది చోట్ల ఎస్సీ ఎస్టీ కొద్ది కావాల్సిన పేద వర్గం పెట్టుకొని ఆయిల్ కూడా పెట్టుకునే స్థితిలో ఉంటే అక్కడ ఆ ప్రాంతంలో ఆయిల్ కూడా మనం పెట్టుకొని చేసాం. అధికారులు ఉన్నప్పుడు సొంత నిధులతో చేసాం. ఫ్యామిలీ ప్లానింగు చాలా అవసరం అనేది ప్రభుత్వం చెబుతున్నది. కానీ వీళ్ళు అవగాహన అనేది తక్కువ ఉన్నది. అవగాహన కల్పించడానికి ప్రతి మహిళకు ఆపరేషన్ చేయించుకుంటే 1000 రూపాయలు ఇచ్చాను నేను. ఆ రోజులు 1000 అంటే ఈరోజు అయితే 10,000 15,000 సమానం. ఆ విధంగా బహుశా ఒక 500-600 మహిళలకి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి, మా నియోజకవర్గంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నేను కలిసి కూడా కొన్ని చేసాం. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. మురగల గ్రామం ఒకటి, కొరిమెర్ల గ్రామం ఒకటి. అవి పాతబడిపోయి 30-40 సంవత్సరాల క్రితం ఉన్న పంపులు అవన్నీ అవి పాతబడిపోయి అవి పని చేయకపోతే అప్పుడు రెండింటిని మనం మళ్ళీ రీజనరేట్ చేసాం, రివైవ్ చేసాం. దాంట్లో ప్రభుత్వం అంతే వెళ్ళకపోయింది. మనం కొంత తీసుకున్నాం, ప్రభుత్వం కొంత ఇచ్చింది. ఆ రోజు బడ్జెట్లు ఎక్కువ లేవు. అవి కూడా మనం అప్పుడు బడ్జెట్ లేకపోవడం వల్ల మీ సొంత నిధులతో చేసిన కార్యక్రమాలే ఎక్కువ ఉన్నాయి. అయితే సార్, మీరు ఆత్మకూరు వాస్తవ్యులు, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన పొలిటీషియన్ మీరు. సో ఆత్మకూరులో క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో ముందు నుంచి మీకు తెలుసు. సో ఈ ప్రధాన సమస్య ఏమనుకుంటున్నారు మీరు నియోజకవర్గానికి? ప్రధానంగా నేను 5 సమస్యలు అనుకుంటున్నా. మొట్టమొదటిది, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య శాసనసభ్యులు సంధానకర్తగా ప్రవర్తించాలి. వాళ్ళ సమస్యలన్నీ ఎవరు తీసుకుపోతారు? ప్రభుత్వ దృష్టికి శాసనసభ్యుడు తీసుకోవాలి. గ్రామం పోతే అసలు మతిపోద్ది. వాళ్ళు చెప్పే సమస్యలు అన్నీ ఉన్నాయి. సమస్యలు కొందరు రేషన్ కార్డు లేదంటారు, కొందరు మాకు వద్దా పెన్షన్ రాలేదంటారు, కొంతమంది సాగునీరు సార్ మా గ్రామానికి తాగునీరు లేదు, సాగునీరు లేదు, మొత్తం కరువు ఇటువంటివి ఉన్నాయి అనేది ఇలా రకరకాల సమస్యలు చెబుతుంటారు. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే మనం ఒక 3 ఆఫీసులు పెడుతున్నాం. ఒకటి ఆల్రెడీ ఒక 10 రోజులు ఆఫీస్ మొదలవుతుంది మాండూరు గ్రామంలో.
ఒకటి ఆత్మకూరులో గెలిచిన తర్వాత ఒకటి నెల్లూరులో. ఈ ఆఫీసులో పెట్టి కొంత స్టాఫ్ పెడతాం, ఒక 20 మందిని. దీనిలో సమస్యలు అవగాహన చేసుకొని దాన్ని తీర్చగలిగే దానికి మనకి ఒక ఐడియా ప్రకారం మనకి ఇది ఇలా చేయవుతుంది సార్, ఇది ఇలా కాదు అని నా దృష్టి తీసుకొస్తే ఏ విధంగా చేయాలనేది నేను దాన్ని చేయడం అనేది నేను చేస్తాను. ప్రజల దగ్గరికి మా వాళ్ళు మా ఎంప్లాయీస్ పోయి ఆ గ్రామ నాయకులు తీసుకుపోతారు. ఏముంది మీ సమస్యలు అన్నీ తెలుసుకుంటారు. అంటే దానికి టైం కావాలా, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలా. ఇవన్నీ కూడా చేసి తీసుకొచ్చిన తర్వాత సమస్య ఎలా పరిష్కారం చేయాలో నేను ఆలోచన చేస్తాను. ఏదైనా ఇంకా పెద్ద సమస్య ఉంటే ఆ గ్రామం పోతాము, కాలనీలు పోతాము, నేను ఉంటాను. నేను కూడా పోతూ ఉంటాను, చేస్తూ ఉంటాను. ఆ సమస్యలన్నీ కూడా మాకు తెలుస్తుంటాయి. అవి మేము ప్రభుత్వం దృష్టిలో ఎలా చేస్తే మనం సాల్వ్ అవుతాయి అనేది మేము ఆలోచన చేసుకోవాలి. రెండోది అన్ఎంప్లాయ్మెంట్ చాలా విలయతాండవం చేస్తుంది. చదువుకుంటున్నారు యువకులు, ఉద్యోగాలు ఎక్కడున్నాయో తెలియ వాళ్ళకి. చదువుకున్నా ఉద్యోగం లేదంటారు. నువ్వు ఏ ఉద్యోగం చేయగలుగుతుందో తెలియదు వాడికి, అతనికి. కాబట్టి శిక్షణ అనేది ఇస్తున్నారు మన గవర్నమెంట్. నేను ఒక 6 నెలల నుంచి 12 నెలల దాకా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు ఏ దేంట్లో ఉన్నాయి అని తెలుసుకోవాలి ముందర మనం. దాన్ని మనం కానీ శిక్షించిన తర్వాత వాళ్ళ దృష్టికి తీసుకుపోయాలంటే ఇక్కడ ఉన్నారు శిక్షణ తీసుకున్నారు, మీరు ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారంటే కొంత ఎంప్లాయ్మెంట్ కొంత జరుగుతుంది. కొన్ని ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉన్నాయి. అటువంటివి కూడా ఏమన్నా అవకాశం ఉంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఒకటి. ఈ నిరుద్యోగ సమస్యని తీర్చడం అనేది రెండో సమస్య. త్రాగునీరు బహుశా మా నియోజకవర్గంలో ఒక 20% గ్రామాల్లో 20-25% గ్రామాల్లోనే ఉంది తాగునీరు, ఆర్ఓ ప్లాంట్స్. మిగతా 70% ప్రతి గ్రామము 5 సంవత్సరాల్లో పరిశుభ్రమైన నీరు కావాలా. ఆర్ఓ ప్లాంట్ పెట్టి ఒక చిన్న షెడ్డు, ఇవన్నీ కూడా కొన్ని చోట్ల పంచాయతీ షెడ్ కట్టిస్తుంది. ఒకసారి పంచాయతీలో డబ్బు ఉంటే వాళ్ళు చేస్తారు, వాళ్ళు లేకపోతే ప్రభుత్వ నిధులు కానీ మా నిధులు కానీ మొత్తం అన్ని నియోజకవర్గాలు అన్ని గ్రామాలకి పరిశుభ్రమైన త్రాగునీరు అవసరము. 4వది సాగునీరు అనేది ఈ సంవత్సరం కరువు విలయతాండం చేస్తుంది. కానీ చాలా వరకు ఇంత కరువు ఉందని తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు 48 టీమ్స్ మన సోమశేల డ్యామ్కి తీసుకొచ్చారు ఈ సంవత్సరం. దాంట్లో 43 టీమ్స్ మనకు నుంచి మిగతా 43.5 నుంచి 5 టీమ్స్ వేరే కట్టలేరు పంపించారు. ఈ 43.5 టీమ్స్ వస్తే చాలా చోట్ల ఒక కారు పండింది, కొద్ది చోట్ల అది కూడా పండలేకపోయింది. ఉదయగిరి అయితే అసలు కాలువే లేదు. ఆత్మకూరుకి కాలువలు ఉన్నాయి కానీ కొన్ని చోట్ల నీరు ఎక్కువ, కొన్ని చోట్ల నీరు కొసదాకా అందలేదు. నీటి లభ్యత తక్కువ కాబట్టి ఇది మన చంద్రబాబు నాయుడు గారు అనుసంధానం చేస్తూ ఇప్పుడు పెన్నా నదిని కూడా అనుసంధానం చేస్తానని అంటున్నారు. దానివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? చాలా ఉపయోగం ఉంటుంది. గోదావరిలో 2250 టీమ్స్ నీళ్ళు వృధాకపోతుంది. ఏటి నుంచి గోదావరి నుంచి అక్కడ సముద్రం పోతే ఏం ఉపయోగం? ఆ నీరుని ఎప్పుడో చేయాల్సిన పనులు ఇవి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పట్టుసీమ ద్వారా కృష్ణా నదికి తెచ్చారు. కృష్ణా నదిలో తెచ్చిన తర్వాత కృష్ణా నది నుంచి కాలువలు దొరుకుతున్నారు. ఇప్పుడు అక్కడ నీళ్ళు వస్తే అక్కడి నుంచి మన నదికి రావాలంటే కాలువలు తవ్వాలా, టెండర్లు పిలిచారు, ఇంకా చేయాలి, డిజైన్ చేయించారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేస్తారు ఇవన్నీ కూడా. తర్వాత హై లెవెల్ కెనాల్ ఉదయగిరి దగ్గర హై లెవెల్ కెనాల్ వాడు పెడుతున్నారు. పంపింగ్ స్కీమ్తోనే పోతాయి నీళ్లు, గ్రావిటీ వల్ల పోవు. ఆ పంపింగ్ స్కీము అది పెట్టిన తర్వాత అది 2-3 సంవత్సరాలు పూర్తవుద్ది. ఆ పాటికి ఈ నదుల సన్నాహంతో ఇక్కడ నీళ్ళు వస్తే డ్యామ్లో నీళ్లు అటు పంపింగ్ స్కీమ్ ద్వారా ఆత్మకూరు ఉదయగిరికి వాడుకొని మన నదులు అనుసంధానం వచ్చిన నీళ్లు డెల్టా ఏరియా కానీ ఇస్తే 2 కార్లు పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది. మీరు అధికారంలోకి వస్తే ఆత్మకూరులో ముందుగా రైతులకు ఏం భరోసా ఇవ్వబోతున్నారు? అధికారంలోకి వస్తేనే కదమ్మా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు. ప్రజలు ఆశిస్తూ నేను గెలుస్తున్నాను, వస్తున్నాను, ఆ సమస్య లేదు. ఇది మన సోమశేల డ్యామ్ ఉంది. ఇక్కడ డ్యామ్ పెట్టుకొని ఆత్మకూరు నీళ్ళు లేవు, మొత్తం ఎడబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఆయకట్టు ఇంతకుముందే స్థిరీకరణ జరిగింది. మాకు ఈ డ్యామ్ కట్టినప్పుడు వచ్చి నీళ్ళు సరిపోలేదు, ఆయకట్టు పెరిగింది. కాబట్టి ఆ నీళ్లు రావాల్సిందే. అభివృద్ధి పథకం కావాలంటే అది రావాల్సిందే. మళ్ళీ ఆ నీళ్ళు తెచ్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే. ఇది ఏ నాయకుడి వల్ల కాదు. ఈ సమస్య ఆయన పూర్తి అవగాహన ఉంది. నేను ఇంజనీర్ని, హైడ్రాలిక్ ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, సివిల్ ఇంజనీర్ని. దాంట్లో నాకు క్షుణ్ణంగా తెలుసు. డ్యామ్ కన్స్ట్రక్షన్ కానీ కెనాల్స్ కానీ ఇవన్నీ కూడా నాకు బాగా తెలుసు సబ్జెక్ట్ ఇది. నేను ఇంతకుముందు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు
ఈ సమస్యల మీద చాలాసార్లు ధర్నా చేసి రైతులకు నీళ్లు వచ్చే విధంగా చాలా చేసిన, కానీ ఈరోజు కెనాల్లో లైనింగ్ లేదు, నీళ్ళన్నీ కింద ఇనికిపోతుంటాయి, కొద్దాగా రావడం లేదు. చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఇది ప్రధానమైన సమస్య, లైనింగ్ చేయించండి. అందువల్ల అక్కడ 100 టీఎంసీ నీళ్లు అక్కడి నుంచి సంధానంతో రావాల్సిందే. అది వస్తుంది. వచ్చినప్పుడు నేను చేయదగినటువంటిది ఏదో ఉంది రైతులకి. కొన్ని చోట్ల ల్యాండ్ అక్విజిషన్ కాదు, కొన్ని చోట్ల కాంట్రాక్ట్ జాప్యం ఉంది, కొన్ని చోట్ల డిజైన్ ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే సొల్యూషన్ తొందరగా అవుతుంది. అంటే దీన్ని పరిష్కరించుకోవడానికి తొందరగా త్వరితగతిన ఈ కాలం వస్తే ఉపయోగం. అది దానికి కృషి చేస్తాను. సో ఎవరు ప్రజాప్రతినిధి అయినా కూడా మాకు అందుబాటులో ఉండే అవకాశం లేదు అని ప్రజలు అనుకుంటున్నారు. కాలనీలు పోవాలమ్మా, కాలనీలో వాళ్ళు పోతే వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. కనీసం మన ముఖం కనిపిస్తే ఒక ఆనందం, ఏదో సాల్వ్ చేస్తామని. అయ్యింది కాకపోయినా కానీ వినాలా, విన్న తర్వాత కొన్ని అవుతాయి, ఎమ్మెల్యే వల్ల అన్నీ అవుతాయి, కొన్ని అవుతాయి. కానీ పోయి పోరాట పట్టిం ఉండాలా. ప్రజానాయకుడిన తర్వాత అన్యాయం జరుగుతున్నప్పుడు ఓర్చుకొని ఉంటే అది సరైన పద్ధతి కాదు. నాయకుడు అనిపించుకోము, సేవ చేయడానికి పోయాం. సేవ అంటే ఎలా వస్తుంది? ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలా. సమస్యలు తెలుసుకోకపోతే సేవ ఏం చేస్తాం? ప్రభుత్వంలో అపోజిషన్ ఉండి చేశా, ఓడిపోయి చేశాను నేను. ఓడిపోయిన తర్వాత ఆత్మకూరు నగరంలో తాగునీళ్ళకి సస్తా ఉండరు. 15 రోజులకు ఒకసారి వస్తుంది. ఇది తాగునీళ్ళు పైపు లైన్ చెడిపోయి ఆ నీళ్ళు వచ్చేవి కావు. ఒక ట్రాక్టర్ వస్తుంది, దానికి 10 రూపాయలు పెట్టుకుంటారు. ఆ నీళ్లు అది పరిశుద్ధమైనయా శుభ్రమైనయా కాదని కూడా తెలియదు. ఏం చేయమంటామంటే ఒక ట్యాంకర్ పెట్టేయమండి సార్ అని. అంటే ఒక ట్యాంకర్ పెడితే సరిపోద్దా? దానికి ఒక పాయింట్ వేసే ఫిల్టర్ పాయింట్ నదిలో పరిశుభ్రమైనది మినరల్ వాటర్ మారి ఉంటాయి. దానికి ఒక రోడ్డు వేయాల్సి వచ్చింది. ఇసుకలో పోదు కదా ట్రక్కు. ఒక రోడ్డు వేసా. కరెంటు ప్రాబ్లం, 24 కరెంట్ అనేది ఇది పంపింగ్ చేస్తుంది. ఒక జనరేటర్ పెట్టా. ఇవన్నీ పెట్టి ఒక సంవత్సరం రోజులు నేను అడిగారు. సంవత్సరం రోజులు సరే చేసుకుంటానని చెప్పా. సంవత్సరం రాలా, 6 సంవత్సరాలకి వచ్చింది. ఏది ఆ పైప్ లైన్ అది వచ్చిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత నేను తీసేసా దాన్ని. అంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బొల్లినేని కృష్ణయ్య ఆ రోజులు మనం లేకపోతే మన తాగునీటి పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేసి ఈరోజు ఆత్మకూరు టౌన్లో పోతే 3000-4000 ఆధిక్యతతో నేను గెలుస్తున్నా అనేటువంటి నమ్మకం నేను చూసా. నేను నామినేషన్ ఇప్పుడు చూసా. అది ఆ ప్రజల యొక్క ఒకసారి మేలు చేస్తే మరవరమ్మా. ఒక 1800 ఇళ్ళకి బేస్మెంట్ వేసుకోలేకపోతే 5,000 రూపాయలు ఇచ్చా ఆ రోజు పేదవాళ్ళకి, గృహాలకి. మీరు టీడీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు 2019 ఎన్నికల్లో. అయితే జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ బూటకాలే, ఏవి కూడా ప్రజలకు అందుబాటులోకి రావట్లేదు. ఎగ్జాంపుల్ మనం పసుపు కుంకుమ పథకం తీసుకుందాం, అదంతా మొత్తం బూటకమే అని ఆయన చెప్తున్నారు. సో మీరు చూస్తున్నారు, అవి ప్రజల్లోకి వెళ్తున్నాయని మీరు అనుకుంటున్నారా? అది ఇవ్వక ముందర ధర్మ పోరాట దీక్ష చేసినప్పుడు నేను ఇస్తున్నానని చెప్తే ఆయన లోన్ తెచ్చిస్తున్నారా, మీరు లోన్ కట్టుకోవాలా అని అందరూ చెప్తే అదేంటి లోన్ ఇస్తున్నారని అన్నారు. తర్వాత ఫస్ట్ చెక్ వచ్చింది, ఎన్కాష్ అయింది. రెండో చెక్ వచ్చింది, ఎన్కాష్మెంట్ అయింది. మూడోది గ్యారెంటీకి ఎన్కాష్ వద్దా, వీళ్ళు అబద్ధాలు చెప్పేశారు. వీళ్ళకి నిద్రలు వేస్తే ఒక ఆయన మంచి పని చేస్తుంటే వీళ్ళు పవర్లోకి రావాలా. వీళ్ళు పవర్లోకి రావాలంటే ఏం చేయాలా? ఓటర్ని కన్ఫ్యూజ్ చేయాలా. ఈరోజు కన్ఫ్యూజన్లో పడే స్థితిలో లేడు ఓటరు. చాలా కరెక్ట్గా ఉన్నాడు. నాయకులు లీడర్ల దగ్గర ఓటర్లు లేవు. ఓటర్లు ఉండేది కాలనీల్లో ప్రజల దగ్గర. వాళ్ళు గట్టిగా మీరు ఎన్ని చెప్పండి, చంద్రబాబు నాయుడు మంచి చేస్తున్నాడు, ఓటేస్తాం, గెలిపిస్తాం అనే నినాదం బ్రహ్మాండంగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరందరూ ముందుకెళ్తున్నారు. ఆయన ఒకటే స్లోగన్తో వెళ్తున్నారు, మీ భవిష్యత్తు నా బాధ్యత అని. అది ప్రజాప్రతినిధులు కూడా ఆ బాధ్యతను తీసుకుంటున్నారా? ఆత్మకూరు ప్రజలకి ఏం చెప్పబోతున్నారు ఫైనల్? తీసుకోవాలమ్మా. నేను వచ్చిన ప్రజా సేవకి వస్తున్నాను. ఇంతకుముందు 5 సంవత్సరాలు చేసినప్పుడు నేను ఎలా చేశానో తెలుసు. అందుకనే నాకు ఘన స్వాగతం వస్తుంది. బొల్లినేని కృష్ణయ్య గారు వస్తున్నారంటే నేను సాయంత్రం 4 గంటలకు వస్తానంటే 10 గంటలు పోతున్నా. 10 గంటల అక్కడ వెయిట్ చేస్తున్నాను నా కొరకు. ఆ స్పందనలోనే ఉంది ఏది ఓటు అనేది, అది చూస్తున్నాం. సో ఇప్పుడు ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా మీరు కుటుంబంలో పెద్ద వ్యక్తిగా వాళ్ళు భావిస్తున్నారు. ఇంత తక్కువ టైంలో వాళ్ళకి ఎలా అవ్వగలిగారు? అండ్ ఇది మెట్ట ప్రాంతం కూడా. సో దీన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? 5 నెలల నుంచి 6 నెలల నుంచి తిరుగుతున్నానమ్మా. పోతే ఒక్క పంచాయతీ ఒక రోజంతా తిరుగుతున్నా. ఎందుకంటే అక్కడ అలా తిరగకపోతే సమస్యలు తెలియదు నాకు.
వాళ్ళలో మనం ఐక్యం కావాలా. అలా అయినప్పుడే వాళ్ళకి ఆ భావన రావాలా. భావన ఊరికే రథం ఎక్కేమని దండం పెడితే రాదు. వాళ్ళతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటే వస్తాయి ఇవన్నీ కూడా. ఈరోజు మైనారిటీస్ ఎంత హ్యాపీగా ఉన్నారు తెలుసా సార్? మా అజీజ్ గారికి ఇచ్చారు సార్. మనం నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముస్లింకి ఈ నెల్లూరు జిల్లాలో ఇచ్చారు సార్. ఇంతకుముందు ఇచ్చిన నాయకుడే లేడు సార్. కాబట్టి ముస్లిం సోదరులందరూ మేమంతా మీ ఎంటున్నాం సార్ అంటున్నారు అజీజ్కి ఇచ్చిన దానివల్ల. బీసీలు ఎప్పుడు కూడా ఫార్వర్డ్ క్యాస్ట్ సీట్ ఇది. పార్లమెంట్ మెంబర్ అంటే వీళ్ళే అనేటువంటిది ఒక ప్రజలు నాటుకం పోయింది. ఈసారి బీసీకి ఇచ్చారు అంటే నేను బీసీలు కానీ మైనారిటీస్ కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళ తరఫున ఉన్న నాయకుడిని అందరికీ నాయకుడిని చెప్పేదాని కొరకు ఆయన ఈరోజు పార్లమెంట్ సీట్ చాలా ముఖ్యం. వేదా మస్తారావు మంచి ఆయన, చాలా మంచోడు, సేవ చేసే గుణం ఉంది. ఆయన ఇస్తున్నారా? వీళ్ళు పట్టించుకోవడం లేదు. బీసీలకు ఇవ్వాలని అన్ని మతాలు కులాలు కలుపుకొని పోవాలి అని ఒక బలమైన సంకేతం నెల్లూరు జిల్లాకి ఇచ్చారు. అందువల్ల బీసీలు హుషారుగా ఉన్నారు. తర్వాత మన ఎస్సీలు వాళ్ళు హుషారుగా ఉన్నారు. మైనారిటీస్ ఇంకా హుషారుగా ఉన్నారు. ఇంకా విజయం అనేది ఎక్కడుందమ్మా? వచ్చేసింది, విజయం వచ్చేసింది. అది మీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.